పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజీపేట శివారు గ్రామమైన బోయిపాడులో నిన్న మధ్యాహ్నం 2 గంటలకి కొట్లుగా సముద్రం నుండి చేపలు ఒడ్డు కొట్టుకొచ్చి చనిపోవడం జరిగింది. ఈ విషయమై ఇప్పుడే మన సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు వచ్చి కూడా చూడడం జరిగింది. ఎందుచేతనో ఈ ఒడ్డు కొట్టుకు రావడం అనేది తెలియజేయడం లేదు. ఈ ప్రాంతంలో ఎట్రో డ్రగ్స్, అలాగే దక్కను, అరబిందో, దివీసు ఇలాంటి పరిశ్రమలన్నీ సముద్రం ఒడ్డున ఉండడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. వాళ్ళకి మత్స్యకారుల జీవనోపాధి కూడా లేదు. ఈ ప్రాంతంలో చేపలు కూడా ఎవరో తినటం లేదు. ఈ బజార్లు కూడా పట్టుకెళ్ళినా సరే ఈ ప్రాంతంలో చేపలు అంటే భయపడిపోతున్నారు. ప్రభుత్వం వెంటనే దీని మీద రీసెర్చ్ చేసి ఎందుచేత ఇలా చనిపోతున్నాయో, ఏ కారణం చేత చనిపోతున్నాయో తెలుసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే కోరుచున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం. నా పేరు పొంది జగన్నాథం. రాజీపేట గ్రామ కాపురస్తుని. రాజీపేట రెవెన్యూలో ఉన్న రాజీపేట పంచాయతీ గ్రామ శివారు ఉన్న బోయపాడు గ్రామం నుండి సుమారు కారశాప అనే చేప 20 టన్నుల పైన ఉంటుంది. ఈ చేప ఇక్కడ నుండి డిఎల్పురం, లక్ష్మీపురం అనే ప్రాంత తీరం వరకు ఇలాగా కుట్లుగా వేలాది కొద్ది చేరు ఉన్నది. ఈ చేపని ఎందుకు ఇలా చేరు ఉన్నది అని మా మత్స్యకారులు గమనిస్తే ఇక్కడ ఎట్రో కంపెనీ, డక్కన్ కంపెనీ అనే కంపెనీలు ఉన్నవి. ఈ కంపెనీల ద్వారా వచ్చే రసాయనాల ద్వారా అనేక సార్లు చేపలు చనిపోయి అనేక సార్లు కూడా ఈ రిపోర్ట్లు పైకెళ్ళి జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు స్పందించలేదు. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు స్పందించలేదు. ఈ యొక్క చేప ఎందుకు చనిపోతుందని దీన్ని పరిశోధన చేసి దీంట్లో ఉన్నటువంటి కెమికల్ ఉన్నదా లేక ఏను వల్ల చేప చనిపోయిందని పరిశోధన చేస్తే ఈ చేపలు తినటువంటి మనుషులు కూడా లోపాల్లో అనేక క్యాన్సర్ వ్యాధులు వచ్చి మా ఊర్లో అనేకులు చనిపోవడం జరిగింది. దాదాపు ఇంచుమించు 100 మంది పైన క్యాన్సర్ వ్యాధులు చనిపోయి ఉన్నారు. ఆల్రెడీ కూడా క్యాన్సర్ ఉన్నదని కూడా నిర్ధారణ చేస్తున్నారు. ఈ పొల్యూషన్ వల్ల వాటర్ పొల్యూషన్ అయ్యింది, సముద్రంలో చేపల పొల్యూషన్ అయ్యింది, గాలి పొల్యూషన్ అయ్యింది. అయితే అయినప్పటికీ ఇంకా అనేకమైన ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రోజులు మేము ధర్నాలు చేసాం. అనేక రోజులు మేము విధ్వంసం చేసినప్పటికీ అధికారానికి లోబడి అధికారానికి అనుకూలంగానే పనిచేస్తున్న అయినప్పటికీ కూడా ఏ అధికారి కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి ఇక్కడ కెమికల్ ద్వారాగా ఈ విధంగా జరుగుతుంది ఏనాడు రిపోర్ట్ అందించలేదు. ఈ రిపోర్ట్లు మాకు అందిస్తారని వీళ్ళు ఈ యొక్క చేపను ఎందువల్ల చనిపోయిందని దాన్ని ఈ చేపని ఈ యొక్క వాటర్ని పరిశోధన చేసి వీళ్ళు దానికి మాకు ఒక ప్రజలుగా మేము ఉన్నాం కాబట్టి మేము ఓటేయడానికి హక్కుదారులమే కాదు, కానీ ఈ దేశంలో మత్స్యకారులు అనగా దేశం అంతటి వ్యాపించి దేశ రక్షణ బంతులుగా ఉన్నట్టుగా ఉన్న వాతావరణ స్థితిలో ఉన్నాం మేము. అయినప్పటికీ మా వరకు ఆలోచన చేయాలి. ఎందుకంటే మత్స్యకారులు, రైతులు ఎలాగైతే రైతుల కొరకు స్పందిస్తున్నారో ఇలాగే మత్స్యకారులు కూడా స్పందించాలి. మత్స్యకారులు ప్రకృతిలో ఉన్నవంటి ఈ సముద్ర తీరంలో పోటాడుతూ ప్రకృతితో పనిచేస్తూ ప్రకృతితో పోరాడుతూ బ్రతుకున్న మా జీవన స్థాయిలు కూడా ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని అధికారులను ఖండిస్తున్నాం. అధికారులు కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము ఉన్నతి అందజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఏంటంటే ఇక్కడ డెక్కన్ కంపెనీ కావచ్చు, ఎట్రో కంపెనీ కావచ్చు, డెక్కన్ కంపెనీ కావచ్చు, ఈ 2 కంపెనీల వల్ల వాళ్ళ మనుషులతల వల్ల ఈ ఏరియాలో ఎవరు చేపలు కొనేసరికి కానీ బయటకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా, అంటే చెన్నై కావచ్చు, కేరళ కావచ్చు, ఎక్కడికైనా బయట ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు రిటర్న్ ఏమొస్తుందంటే ఏంటి చేపలు ఎట్లా వస్తున్నాయి, స్మెల్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు వాటిని ఇచ్చి కూడా మనకి రిటర్న్ పంపడం కూడా జరుగుతుందండి. అసలు ఇక్కడ ఏరియాలో చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, వ్యాపారస్తులు కూడా బయట చేపలు ఇక్కడ ఏరియాలో చేపలు పట్టుకెళ్ళినప్పుడు ఒక తొలి రోజు అమ్ముతారండి, బలి రోజు కూడా ఎందుకు చేపలు ఎలా అని చెప్పేసి ఏరియా వాళ్ళు మొత్తం మంది కలిసిగా జరిగిపోయి అసలు ఎక్కడైనా సరే ప్రతి షాప్ కూడా మనుషుల వల్ల చాలా ఇబ్బందిగా ఉండి చాలా కష్టాలు ఉండి అసలు ఎక్కడ కూడా మత్స్యకారులు ఎక్కడ బతకలేని టైం ఉందండి. ఇక్కడ ఎక్కడ కూడా మత్స్యకారులు అన్నా కూడా ఎక్కడిగా ఈ కంపెనీల వల్ల కనీసం బతకడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఏటకెళ్తే చేపలు పట్టలేదు, ఒకరు పడినా సరే కానీ కొద్ది పడినా సరే కానీ ఆ చేపలు బయటకు వెళ్తే సరైన మార్కెట్ ఉండట్లేదు. ఉండడం వల్ల చాలా ఈ కంపెనీల వల్ల మత్స్యకారు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా చాలా అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ ఎట్రో డ్రగ్స్, అలాగే డెక్కన్ కంపెనీ వల్ల, అలాగే మిగతా కంపెనీల వల్ల కూడా సముద్రంలోకి వ్యర్థ జలాలు వదలడం వల్ల ఈ వ్యర్థ జలాల వల్ల సముద్రంలో ఉన్న మత్స్య సంపద అంతా చనిపోయి మత్స్య సంపద అంతా ఒడ్డు కొట్టుకురావడం జరుగుతుంది. ఆ విధంగా మత్స్యకారులు వెళ్ళినా సరే వేటకు వెళ్ళిన ఎటువంటి
మత్స్య సంపద లభించిపోవడం వల్ల వాళ్ళు ఎంతో వేదనకు గురవుతున్నారు. అదే కాకుండా వాళ్ళకి ఇక్కడ ఎప్పుడైతే మత్స్య సంపద నశించిపోతుందో ఈ ప్రాంత ప్రజలందరూ వలస వెళ్ళిపోయి అక్కడ వేరే వేరే ప్రాంతాల్లో బ్రతకడం జరుగుతుంది. కావున ఇలాంటి కంపెనీల వల్ల భవిష్యత్తులో ఇంకా ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి మత్స్య సంపద చనిపోవడం వల్ల ఇక్కడ కూడుకు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు రక్కాడితేగానే డొక్కంటే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కంపెనీలపైన చర్యలు తీసుకుని ఇటువంటి పునరావృతం కాకుండా ఈ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ